హలో క్యూరియస్ పీపుల్, ఎలా ఉన్నారు? ఎందుకు మన సింధు నాగరికత మిగతా నాగరికతలాగా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అవ్వలేదు? ప్రపంచంలో ఉన్న పురాతన నాగరికతలకు ఏమాత్రం తీసిపోని నాగరికత అయిన మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎందుకు ఈజిప్ట్, మయాన్, మెసపటోమియా నాగరికతలకు లాగా ప్రపంచాన్ని ఆకర్షించలేకపోయింది? అంతెందుకు, మనలోనే చాలా మందికి ఈజిప్ట్, మయాన్ నాగరికతల గురించి తెలిసినంతగా మన సింధు నాగరికత గురించి తెలియదు. అలా ఎందుకు జరుగుతుంది? ఎందుకు ఈ సివిలైజేషన్ ప్రపంచ దృష్టిని ఆకర్షించలేకపోయింది? ఎందుకు సింధు నాగరికత గురించి మనకి అంతగా ఏమీ తెలియదు? ఇలాంటి అనేక విషయాలు ఈ సింధు నాగరికత పార్ట్ 2లో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. లిపి ఒక నాగరికతను తెలుసుకోవడానికి అత్యంత ప్రధానమైనది అక్కడి ప్రజలు ఉపయోగించిన లిపి. ఎప్పుడైతే ఒక సివిలైజేషన్కి సంబంధించిన లిపి డీకోడ్ చేయబడుతుందో అప్పుడు మ్యాక్సిమం ఆ నాగరికతకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. దురదృష్టవశాత్తు ఇప్పటి వరకు ఇండస్ వ్యాలీకి సంబంధించిన లిపిని డీకోడ్ చేయలేకపోయారు. ఇప్పటి వరకు మనకు ఈ లిపి గురించి తెలిసింది కేవలం దీన్ని కుడి నుంచి ఎడమకు రాస్తారు అని, వీళ్ళు లిపిలో సింబల్స్ను ఉపయోగించే వాళ్ళు అని, ఒక్కో సింబల్ ఒక్కో సౌండ్ని రిప్రజెంట్ చేస్తుందని మాత్రమే తెలుసు. ఈజిప్ట్, మెసపటోమియా, మయాన్ లిపి డీకోడ్ చేయడం వల్ల అక్కడ సంస్కృతి, సాంప్రదాయాలు, రాజులు, రాజవంశాల గురించి చాలా ఇన్ఫర్మేషన్ లభించింది. కానీ ఇక్కడ మాత్రం అటువంటిది ఏవీ లభించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ స్టాచ్యూని తీసుకోండి. కొందరు ఈ స్టాచ్యూని సింధు నాగరికతలోని ఒక ప్రీస్ట్ అంటే, ఇంకొంతమంది ఇతను ఇండస్ వ్యాలీ కింగ్ అని ఇంకొంతమంది వాదిస్తున్నారు. కానీ వాస్తవానికి ఇతను ఎవరు అనేది స్పష్టంగా తెలియదు. అదే లిపి తెలిసి ఉంటే అతను ఎవరు అనేది స్పష్టంగా తెలిసేది. అంతేకాదు, ఇక్కడ దేవతలు అని చెప్తున్న పశుపతి శివుడు, అమ్మ తల్లిలను సింధు ప్రజలు ఏమని పిలిచేవారో కూడా తెలియదు. ఇలా లిపి రూపంలో లభించిన ఏ ఇన్ఫర్మేషన్ మనం ఉపయోగించుకోవడానికి వీల్లేకపోవడం వల్ల అక్కడ ప్రజల గురించిన పూర్తి సమాచారం మనకి లభించట్లేదు. పాకిస్తాన్ సింధు నాగరికత పాపులర్ కాకపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి పాకిస్తాన్. ఈ సింధు నాగరికత హిందూ నాగరికత అని అక్కడ పాకిస్తానీయుల నమ్మకం. దురదృష్టవశాత్తు సింధు నాగరికతలోని ప్రధాన పట్టణాలు హరప్ప, మొహంజోదోర్ లాంటివి పాకిస్తాన్లోనే ఉన్నాయి. వేరే మతాన్ని, ధర్మాన్ని విశ్వసించిన వారు వేరే నాగరికతలకు ఎందుకు విలువిస్తారు? అందుకే అక్కడ ప్రజలు, ప్రభుత్వాలు ఈ నాగరికత పరిరక్షణ గురించి ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. అంతేకాదు, ఈ నాగరికతను వెలికి తీసే ప్రయత్నము చేయట్లేదు. ఇప్పటి వరకు కనుక్కున్న ప్రాంతాన్ని ఒక టూరిస్ట్ స్పాట్గా వాడుకుంటున్నాయి అంతే. అంతేకాని కొత్త ప్రాంతాన్ని కొనుక్కోవడం, ఉన్న ప్రాంతాల గురించి రీసెర్చ్ చేయడం లాంటివి చేయట్లేదు. 3 బిగ్ మాన్యుమెంట్స్. ఈజిప్ట్, మెసపటోమియా, మయన్ నాగరికతలను చూస్తే అక్కడ పెద్ద పెద్ద పిరమిడ్స్, మాన్యుమెంట్స్, బిల్డింగ్స్ కనిపిస్తాయి. కానీ సింధు నాగరికతలో మనకు అలాంటి వ్యవస్థ ఉన్నట్టు కనిపించదు. ఒక ఊరు, ఇటుక గోడలు, రోడ్స్ లాంటివి మాత్రమే కనిపిస్తాయి. అందుకే ప్రజలు మిగతా నాగరికతలను చూసినప్పుడు కలిగే ఎక్స్పీరియన్స్, ఎక్సైట్మెంట్ సింధు నాగరికత సైట్స్ని చూస్తే కలగదు. సింధు నాగరికత సైట్స్ని చూసినప్పుడు అది కేవలం కొన్ని సంవత్సరాలుగా పాడుబడిపోయిన ఒక గ్రామం లాగా కనిపిస్తుంది, కానీ వావ్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వదు. కారణం, ఈ సింధు నాగరికత టెక్నాలజీని ఇప్పటికీ మనం వాడుతున్నాం. లైక్ రోడ్ సిస్టమ్, ఇటుకతో ఇళ్ళు, డ్రైనేజ్ సిస్టమ్, బావుల నిర్మాణం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు మన టెక్నాలజీ లాగానే ఉంటుంది. అందుకే ఈ నాగరికత ఒక మ్యాజిక్ లాగా అనిపించదు. అదే మయాన్, ఈజిప్ట్ లాంటివి అక్కడ నిర్మాణాలు, పిరమిడ్స్, ఆచారాలు ఇప్పుడు మన సంస్కృతికి, మన జీవన విధానానికి సంబంధం లేకుండా ఉంటాయి. అందుకే ఆ సైట్స్ని చూసినప్పుడు కొత్తగా, అద్భుతంగా అనిపిస్తుంది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ని ఈ సింధు నాగరికత ఇవ్వదు. డీసెంట్రలైజ్డ్ పవర్ అండ్ టెక్నాలజీ. సింధు నాగరికతలో పవర్ అండ్ టెక్నాలజీ డీసెంట్రలైజ్డ్గా ఉండేది. మిగతా నాగరికతలో అధికారాలు కేవలం రాజు దగ్గర ఉండడం వల్ల రాజులు తమ నివాసాలని, తమ సమాధుల్ని, తమ రాజభవనాలని గొప్పగా, పెద్దగా నిర్మించుకునేవారు. వారి విలాసవంతమైన నిర్మాణాలు చాలా పెద్దగా ఉండేవి. అందుకే అప్పటి నాగరికతల్లో రాజభవనాలు, సమాధులు, పెద్ద నిర్మాణాలు మాత్రం ఇప్పుడు కనిపిస్తాయి. కానీ మిగతా రాజ్యంలోని పట్టణాలు మ్యాక్సిమం కనుమరుగైపోయాయి. ఎందుకంటే రాజభవనం మినహా మిగతా పట్టణం చాలా బలహీనమైన నిర్మాణాలు ఉండేవి. కానీ సింధు నాగరికత నిర్మాణాలు దీనికి భిన్నంగా ఉండేవి. సాధారణ ప్రజల నుంచి అధికారి వరకు నిర్మాణాలు ఒకేలా ఉండేవి. అధికారాలు కేవలం రాజు దగ్గరే ఉండేవి కాదు. అందుకే రాజు నిరంకుశుడు అవ్వలేదు. అందుకే పెద్ద పెద్ద రాజ నిర్మాణాలు జరగలేదు. టెక్నాలజీ మొత్తం రాజు, రాజ నిర్మాణాలకు పరిమితం కాకుండా అందరికీ రాజ్యం మొత్తం ఇంప్లిమెంట్ జరిగేది. అందుకే డెవలప్మెంట్ గ్రౌండ్ లెవెల్లో జరగడం వల్ల, రాజాధికారాలు పరిమితం అవ్వడం వల్ల ఐ ఫీస్టింగ్ ఇచ్చే మాన్యుమెంట్స్ అనేవి లేవు.
అందుకే మిగతా నాగరికత లాగా సింధు నాగరికత ప్రజలను ఆకర్షించలేకపోతుంది. హెవీ కాస్ట్, లెస్ ఇన్ఫర్మేషన్. ఈ సింధు నాగరికత సిటీస్ అండ్ సైట్స్ మాక్సిమం భూమి క్రింద పూడుకుపోయాయి. కొన్ని వందల టన్నుల మట్టిని తీయడం చాలా ఖర్చుతో కూడుకున్నది. ఒకవేళ అంత ఖర్చు చేసి తవ్వకాలు జరిపితే మనకు లభించే ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ మాత్రమే ఉంటుంది. అందుకే ఈ తవ్వకాల మీద ప్రభుత్వం పెద్దగా ఆసక్తిని చూపించట్లేదు. ఇది ఫ్రెండ్స్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మిగతా సివిలైజేషన్ లాగా ఫేమస్ కాకపోవడానికి కొన్ని రీజన్స్. మరి మీరేమనుకుంటున్నారో, ఎందుకు ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వరల్డ్ ఫేమస్ అవ్వలేదో కింద కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, టేక్ కేర్, బై.